ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకోసం ఏదైనా తీసుకొస్తాను. అలాగే. చెప్పు. రూమ్కొచ్చామక్క. దర్శన్ ఇక్కడే ఉన్నాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం? కానీ ఇంటి దగ్గర మీ కొత్త దంపతులకు ఆహ్వానం పలకడానికి హారతి పళ్ళెం పట్టుకొని రెడీగా ఉంటాను. సరే అక్క. ఇంతవరకు మీ అమ్మ చెప్పినట్టు విన్నావ్. ఆవిడ మాట కోసం నన్ను, నా ప్రేమని కూడా కాదు అన్నావ్. కాని నిన్ను నేను వదలను. ఇక మీదట నేను చెప్పినట్లే నువ్వు ఆడతావు. చూస్తూ ఉండు. అత్తయ్య, దర్శన్ ఇంకా రాలేదమ్మా? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అత్తయ్య. నేను చూస్తానుండు. ఆనందా, ఏదో పనుందని బయటికి వెళ్ళావంట. ఎక్కడికెళ్ళావమ్మా? చెప్తాను కాని దర్శన్ వచ్చాడాక? అదేంటి ఆనందా, దర్శన్ని కొత్త షాప్ దగ్గరికి వెళ్ళమని నువ్వే పంపించావు కదా. ఏమైంది ఆనందా? ఏం లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అత్తయ్య, ఆయనకేం కాదు కదా? చచ్చా, అలాంటిదేం జరగదమ్మా. ముందు నువ్వు పద, కారెక్కు. శరణ్యని దారిలో వదిలిపెట్టి వీడెక్కడికి వెళ్ళిపోయినట్టు? హలో, దర్శన్ వచ్చాడా? రాలేదా? సరే, నువ్వేం కంగారు పడకమ్మా. నువ్వు కనబడకపోయేసరికి నువ్వెట్టెళ్ళావో అని వెళ్ళుంటాడు. లేకపోతే నిన్నొదిలేసి ఎందుకు వెళ్తాడు? ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. హలో, ఆనంద్ గారు, నేనండి, కాంచనను మాట్లాడుతున్నాను. నేను మళ్ళీ చేస్తానండి. నేను మాట్లాడుతా ఉంటే మళ్ళీ చేస్తానంటదేందే? నేను వదులుతానా ఏంది? హలో, హలో, నేనండి, కాంచనను మాట్లాడుతున్నాను. ఆనంద్ సంబంధం గురించి ఏమైనా మాట్లాడుండారా? నేనొక ఇంపార్టెంట్ పనిలో ఉన్నానండి. నేను మళ్ళీ చేస్తాను. ఇంపార్టెంట్ పనిలో ఉండదా? అంటే నేను మాట్లాడేది ఇంపార్టెంట్ కాదా ఏంది? చెప్తా. విశ్వనాథం, ఓయ్ విశ్వనాథం, ఓ విశ్వనాథం, విశ్వనాథం. ఏమైంది కాంచన? ఏమవుద్ది? పెద్ద మనిషి అని చెప్పి ఆవిడ మాటలు నమ్మితే ఇప్పుడు మనల్ని నట్టేట్లో ముంచేసేలా ఉంది. అసలు ఏమైందో చెప్పు.
నీకేమమ్మా నీ కూతుర్ని సక్కబెట్టేసుకుని ఉండావు, ఎన్నైనా మాట్లాడతావు. అనన్యకి ఒక మంచి సంబంధం చూస్తానని ఆ ఆనంద చెప్పిందా లేదా? చెప్పిందని చెప్పాం కదా. ఆ అందుకే ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేసుండా. అనన్యకి ఏమైనా పెళ్లి సంబంధం చూసుండారా అంటే ఫోన్ కట్ చేస్తుండాది. నేనేమైనా ఖాళీగా కూర్చున్నానా ఏమి? ఊసుపోక ఫోన్ చేసుండానా? అరే అడిగితే సంబంధం చూశానని చెప్పుండాలి, లేదంటే ఏదన్నా పనిలో ఉన్నానని చెప్పుండాలి. ఏది కాకుండా ఇంపార్టెంట్ పనిలో ఉన్నానని ఫోన్ కట్ చేస్తే ఏం అర్థం? అంటే తప్పించుకోవాలని చూస్తున్నట్టే కదా. అలా ఎందుకు అనుకుంటావు? ఆవిడ నీలాగా ఖాళీగా ఉండొద్దు. ఆవిడికి 100 పనులుంటాయి. ప్రతిదానికి నువ్వు పెడార్థాలు తీసి గొడవలు పెట్టాలని చూడకు. మంచి సంబంధం చూడాలంటే కొంచెం టైం పడుతుంది, చూస్తుందిలే. అస్సలు పట్టించుకోవట్లేదు నన్ను. అటానంద పట్టించుకోవట్లేదు, ఈళ్ళు పట్టించుకోవట్లేదు. నా ఎమ్మకి పెళ్లి చేసేటట్టు లేరీళ్ళు. దాని జీవితం ఏం వద్దు ఏంటో. చూసావమ్మే వాళ్ళు ఏమంటుండారో ఇనుండావా? ఆవిడగారిని అడిగితే ఇంపార్టెంట్ పనిలో ఉండానని ఫోన్ పెట్టేసినది. వీళ్ళని అడుగుతుంటే చూస్తుండాదిలే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాబట్టే ఇట్ట మాట్లాడుతున్నారు. అదే శరణ్య ఉండుంటే అంత తేలిగ్గా మాట్లాడుండేవాళ్ళా? ఆవిడ్ని నిలదీసి ఉండేవాళ్ళు కదా. ఎవరు ఎట్టంటోళ్ళో ఇప్పుడైనా అర్థమవుతుండదా నీకు? నువ్వు కొంచెం ముందుగా వచ్చుంటే చాలా బాగుండేదమ్మా. అందుకే అమ్మే ఎప్పుడైనా చేతిలోకొచ్చిన అవకాశాన్ని వెంటనే ఉపయోగించేసుకోవాలి. తర్వాత ఏదో కొండొస్తుందని చెప్తే వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి వాళ్ళలో పడిపోయి బంగారు బాతును తీసుకెళ్లి ఆ శరణ్యకు అప్పగించినావు. వాళ్ళ కూతురు పెళ్లి విషయం సక్కబడిపోయి ఉండదు కాబట్టి ఇంకా ఎవరు ఏమైపోయినా వాళ్ళకేం అక్కర్లేదు. మెత్తగా ఉంటే మొత్తాలను చూస్తుంది లోకం. ఎప్పటికైనా నువ్వు ఎట్టా బాగుపడతావో నువ్వే చూసుకో. చూస్తా. ఇంకో 2 రోజులు చూసి అప్పటికి ఆవిడ గారు ఏ సంబంధం చూడకపోతే అప్పుడు ఆవిడ్ని ఏళ్ళని నిలబెట్టి దులిపేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.